గుడిలో శారదను కలిసిన తర్వాత కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు. శారద, నేను మీ నుండి దూరమై వెళ్ళిపోయిన తర్వాత నన్ను నేను కోల్పోయాను. నేను కోల్పోయిన నా ఆనందాన్ని మళ్ళీ తిరిగి ఇస్తావా శారద? మళ్ళీ నాకు బ్రతికే అవకాశాన్ని కలిగిస్తావా అని చెప్పి శారదని అడుగుతూ ఉంటాడు. శారద ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క భూమి పరిగెత్తుకుంటూ గుడికి వస్తూ ఉంటుంది. గగన్ కూడా కారులో గుడికి వస్తూ ఉంటాడు. ఇక అలా శారద చేపట్టుకుని రా శారద అని చెప్పి అలా కృష్ణప్రసాద్ తీసుకువెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గగన్ అక్కడికి వచ్చి మా అమ్మ చెయ్యి పట్టుకుంటావా, హౌ డేర్ యూ అని చెప్పి అలా కృష్ణప్రసాద్ని తోసేస్తాడు. గుడిలో జనమంతా కూడా వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు కృష్ణప్రసాద్, ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పని నిజం మీకు చెప్తాను. నేను ఏ పరిస్థితుల్లో మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే, ఆ రోజు శోభాచంద్ర గారు ఫ్యాక్టరీలో నిండు గర్భవతిగా ఉన్నారు. ఆ విషయం తెలియక నేను ఫ్యాక్టరీకి నిప్పు పెట్టాను. శోభాచంద్ర గారు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాను. ఇక ఆ తర్వాత అపూర్వ బెదిరించడంతో నేను మీరా మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా గగన్కి శారదకి చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన భూమి కూడా కృష్ణప్రసాద్ మాటలు విని షాక్ అవుతుంది. శోభాచంద్ర గారే తన కన్న తల్లి అన్న విషయం తెలుసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.